నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. టర్నల్ చౌట్రీలో అత్యంత ఘనంగా కొనసాగుతున్న జగన్నాథ రథోత్సవ వేడుకలు. తొలి ఏకాదశి పర్వదినం 10వ రోజున లక్ష్మీనారాయణుడి అవతారంలో శేషపాన్పుపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. మొహరం సందర్భంగా భక్తి శ్రద్ధల నడుమ అమరవీరుల త్యాగాలను స్మరించి సంతాపం తెలిపిన ముస్లిం సోదరులు. సత్యం అసత్యం మధ్య పోరాటానికి ప్రతీకే మొహరం అన్న మౌలానా సయ్యద్ జాకీర్. నగరంలో అట్టహాసంగా జరిగిన బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అభినందన సభ కార్యక్రమంలో పాల్గొని పివిఎన్ మాధవ్ ను అభినందించిన కూటమి అగ్ర నాయకులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నేతలు. ఈ నెల 9న జరగనున్న సింహాచలం గిరి ప్రదక్షిణకు సర్వం సిద్ధం చేశామన్న జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. అధికారులు అప్రమత్తంగా ఉంటూ గిరి ప్రదక్షిణను విజయవంతం చేయాలని సూచన. టర్నల్ చౌట్రీలో జగన్నాథ రథోత్సవ వేడుకలు కనుల పండుగగా జరుగుతున్నాయి. చివరి రోజు తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారు లక్ష్మీనారాయణ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి దర్శనానికి నగరంలో పలు ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చారు. టర్నల్ చౌట్రీ సత్రంలో కొలువైన శ్రీ జగన్నాథుడు దశావతారాల్లో భాగంగా రోజుకో రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. జగన్నాథుడిని వివిధ రూపాల్లో చూసిన భక్తులు భక్తి పారవస్యంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా శ్రీ జగన్నాథ స్వామి ఆలయ కార్యనిర్వహణ అధికారి టి రాజగోపాలరెడ్డి ఆలయ అర్చకులు మాట్లాడారు. స్వామివారి దశావతారాలు ఆదివారంతో ముగియనున్నాయన్నారు. సోమవారం తిరుగు రథోత్సవం జరుగుతోందని, స్వామివారి రథంపైనే భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. ఈరోజు తొలి ఏకాదశి పర్వదినాన్ని కావున స్వామివారు లక్ష్మీనారాయణ రూపంలో భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి ఈరోజు భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారండి. సెలవు దినం, పైగా పర్వదినం కావున భక్తులందరూ కూడా తరలి వచ్చారు స్వామిని దర్శించుకోవడానికి. మధ్యాహ్నం 1500 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం చేయడం జరిగింది. సాయంత్రం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు దశావతారాల్లో చివరి దినం కావున రేపు స్వామివారిని ఉదయం 9:30 గంటలకి రథం మీద వేయించేయడం జరుగుతుంది. అక్కడ దర్శనాలు ఇస్తారండి సాయంత్రం 3:30 వరకు. సాయంత్రం 5 గంటలకి మన దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారిచే తిరుగు రథయాత్ర అనేది ప్రారంభమవుతుంది. 7 గంటలకి అలాగా గుడి వద్దకు వెళ్ళి స్వామివారిని రేపు అక్కడ సంప్రోక్షణ చేసి పునఃప్రతిష్ఠ అనేది జరుగుతుందండి. విశాఖపట్నం టౌన్ కోత్ రోడ్ గ్రామంలో వేంచేస్తున్నటువంటి జగన్నాథ స్వామివారి యొక్క రథోత్సవాలు టర్నర్ చౌట్రీలో గుండిచా మందిరంగా పిలువబడినటువంటి టర్నర్ చౌట్రీలో అంగరంగ వైభవంగా నేటికి 10వ రోజు రథోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు విశేషమైన పర్వదినము, తొలి ఏకాదశి, శయన ఏకాదశిగా చెప్పబడుతుంది. ఉత్తరాయణము ఆఖరు, దక్షిణాయన ఆరంభ కాలంలో వచ్చినటువంటి ఏకాదశి తొలి ఏకాదశి. ఈ రోజు నుంచి చాతుర్మాస దీక్ష ఆరంభమవుతుంది. స్వాతంత్ర సమరయోధుడు, దళితుల ఆశాజ్యోతి, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 39వ వర్ధంతి సభ విశాఖ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో విశాఖ మాదిగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ముందుగా బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ, కుల మత వివక్ష లేకుండా బాబు జగజ్జీవన్ రామ్ బడుగు బలహీన వర్గాలకు ఎన్నో కార్యక్రమాలు, వారి అభివృద్ధి కొరకు అండగా నిలిచారన్నారు. వారి ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో 36వ వార్డు మాజీ కార్పొరేటర్ కొప్పిలి వెంకటరావు, అంబేద్కర్ మిషన్ అధ్యక్షులు బొడ్డు కళ్యాణరావు, గొట్టివాడ నరసింగరావు, జేవి ప్రభాకర్, డాక్టర్ చదువులు ఆశా కిరణ్, అలమండ ప్రసాద్ పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రావు యొక్క 39వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. మరి ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. 50 సంవత్సరాల పాటు పార్లమెంటు సభ్యునిగా, కేంద్రంలో వివిధ శాఖలు ఎక్కువ మంత్రివర్గ శాఖలు చేసినటువంటి వ్యక్తిగా
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, రక్షణ మంత్రిగా, లేబర్ మినిస్టర్గా ఎన్నో పదవులు, దాదాపుగా ఆయన 50 సంవత్సరాల పాటు మంత్రిగా కూడా ఉన్నట్టున్నారు. సో అలాంటి గొప్ప వ్యక్తి గురించి ఇవాళ మనందరం కూడా స్మరించుకుంటున్నాం, ఆయన ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. ఆయన ఆశయాల కోసం మనందరం కూడా పాటుపడాలి. ఎందుకంటే ఆ రోజుల్లో అంటరానితనం అత్యధికంగా ఉన్న రోజుల్లో ఆయన అన్ని సంవత్సరాల పాటు పార్లమెంటు సభ్యులుగా ఒక మంత్రిగా ఉన్నారంటే ఆయన యొక్క ప్రతిభను గురించి మనం గుర్తుపెట్టుకోవాలి. బాబు జగజీవన్ రామ్ గారు 1947లో ఆగస్ట్ 15 మనకి ఇండిపెండెన్స్ వచ్చిన 1945లోనే ఆయన యూనిసెఫ్ గవర్నమెంట్లోని కేంద్ర మంత్రిగా జాయిన్ అయ్యారు. ప్రపంచ చరిత్రలోనే, ప్రపంచ రాజకీయ చరిత్రలోనే బాబు జగజీవన్ రామ్ 50 సంవత్సరాల పాటు మంత్రిగా చేసిన ఘనత ప్రపంచ చరిత్ర ఆయన ఒక్కడికి ఉంది. ఏ అమెరికా అధ్యక్షుడు కూడా లేదు, ఇంకెవరికి కూడా లేదు. ప్రైమ్ మినిస్టర్గా చేసిన కూడా 5 years లేదా 10 years, లేకపోతే జవహర్లాల్ నెహ్రూ గారు 14 years చేశారు. కానీ సుదీర్ఘంగా భారతదేశంలో కేంద్ర మంత్రిగా 50 సంవత్సరాల పాటు పరిపాలన చేసి భారతదేశాన్ని సుస్థిరమైన ప్రపంచ దేశాల్లో అత్యున్నతమైన దేశంగా తీర్చిదిద్దిన ఘనత బాబు జగజీవన్ రామ్కి ఉంది. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ప్రతిసారి కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. కూటమి పొత్తు వల్ల రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, అందరి సహకారంతోనే రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకుపోయే విధంగా తన వంతు కృషి చేస్తానన్నారు. పోర్టు కళావాణి ఆడిటోరియంలో బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు ఆధ్వర్యంలో మాధవ్ ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ బీజేపీలో పనిచేసిన నేతలు ఎప్పుడూ కూడా సింహాసనం వైపు ఆలోచించరన్నారు. తాము చిన్నప్పటి నుంచి కూడా పార్టీ సిద్ధాంతాలతో పనిచేస్తూ ముందుకు సాగిపోవటమే తనకు తెలుసన్నారు. తన తండ్రి పివి చలపతిరావు కూడా అదే బాటలో ముందుకు సాగారన్నారు. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం తన తండ్రి చివరి వరకు సంఘర్షణ పడుతూ గడిపారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి గల నాయకుడని, అందువల్లే గతంలో విజన్ 2020తో ముందుకు సాగగా నేడు స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా నిర్దేశించి రాష్ట్ర అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు చెప్పారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా కూటమిలో అత్యంత కీలకమన్నారు. కూటమి పొత్తు ధర్మాన్ని పాటిస్తామని, అందరి నాయకులను సమన్వయంతో ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొని మాధవ్ను అభినందించారు. అందరి నేపథ్యం అత్యంత సామాన్యమైన నేపథ్యం. అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఆయన తండ్రి గారు ఒక స్కూల్లో టీచర్, ఒక మారుమూల గ్రామంలో పుట్టడం జరిగింది. కేవలం ఆయన కృషి, పట్టుదల, క్రమశిక్షణ కారణంగా అంచెలంచెలుగా ఎదిగి దేశ ప్రధానమంత్రి అవడం జరిగింది. మన నరేంద్ర మోడీ గారు అత్యంత పేద కుటుంబంలో పుట్టడం జరిగింది. వాళ్ళ తల్లి నిజంగానే అనేక రకాల పనులు చేసే వాళ్ళ నాన్నగారు టీ షాప్ ఉండేది. ఆ విధంగా ఒక టీ అమ్మే వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ దేశ ప్రధానమంత్రి అవటం, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రత్యేకతలు. దీంతో పాటు ఒక సిద్ధాంత నేపథ్యం. ఈ దేశానికి సంబంధించిన ఏవైతే మూలమైన అంశం ఉందో, ఈ దేశం సంబంధించిన ఆత్మ ఏదైతే ఉందో, ఆత్మ జాగరణ చేయాలి, అదే ప్రపంచాన్ని మానవాళన్నిటికీ కూడా మార్గం చూపిస్తుంది అనే ఒక సిద్ధాంతం. ఉత్తరాంధ్ర ప్రాంతం సంబంధించినటువంటి వ్యక్తి, ముఖ్యంగా వైజాగ్కి సంబంధించినటువంటి వ్యక్తి అయినటువంటి మాధవ్ గారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైనందుకు వారికి ప్రత్యేకంగా గాజువాక ప్రజల తరపు నుంచి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల నుంచి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే ఒక మగవాడు ఈ స్థాయికి వచ్చారంటే దాని వెనకాల శ్రీమూర్తి యొక్క సహకారం కూడా ఉంటాయి. ఇదే సందర్భంలో మాధవ్ గారు, శ్రీమతి గారికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మాధవ్ గారు ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినందుకు బీజేపీ అధిష్టానానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, హార్డ్ వర్క్, క్రమశిక్షణ, ఓపిక, ఈ మూడు ఉంటే
ఏదైనా సాధించవచ్చు అని చెప్పడానికి మాధవ్ గారి ఉదాహరణ. నేను రాజకీయాలు వచ్చినప్పటి నుంచి నేటి వరకు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాం. ఒక అన్నదమ్ముల్లాగా మేము జర్నీ చేస్తూ ఉన్నాం. పార్టీ గురించి ప్రతి ఒక్క విషయము తెలుగులోని, ఇంగ్లీష్లోని, హిందీలోని అనర్గళంగా మాట్లాడే వ్యక్తి పివిఎన్ మాధవ్ గారు. నిజంగా వొకాబులరీ కానీ, హిందీ కానీ మాట్లాడటంలో మిగిలిన వాళ్ళు భారతీయ జనతా పార్టీలో చాలామంది ఉంటారు, కానీ హిందీ గురించి చూస్తే అతి తక్కువ మంది మాట్లాడే పరిస్థితి ఉంది. మాధవ్ గారు అనర్గళంగా అన్ని భాషల్లో కూడా మంచి ప్రావీణ్యం ఉంది. కర్బలా అమరవీరుల సంస్మరణ దినం మొహరం సందర్భంగా షియా ముస్లింలు చెంగల్రావుపేట హుసైనీ మసీదు వద్ద ఆదివారం సాయంత్రం రక్తం చిందించారు. హజరత్ ఇమాం హుసేన్ మరణానికి సానుభూతి తెలుపుతూ అమరవీరుల త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ రక్తాన్ని చిందించారు. ఈ సందర్భంగా లక్నో నుంచి విచ్చేసిన మౌలానా సయ్యద్ జకీర్ మాట్లాడుతూ అమరవీరుల యథార్థ గాథను వివరించారు. సత్యం అసత్యం మధ్య పోరాటానికి ప్రతీకే మొహరం అని తెలిపారు. ఇస్లాం క్యాలెండర్ను అనుసరించి తొలి మాసం అయిన మొహరం 40 రోజుల పాటు సంతాప దినాలుగా పాటిస్తామని పేర్కొన్నారు. మొహరం అనేది పండుగ కాదని, ఆనాటి విషాద గాథను స్మరిస్తూ తెలిపే సంతాప దినాలు అని మౌలానా సయ్యద్ జకీర్ అలీ ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం వన్ టౌన్ సిఐ జీడిబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా ఏవియన్ కళాశాల ప్రధాన రహదారి నుంచి టౌన్ కొత్త రోడ్డు మీదుగా కుర్పా మార్కెట్ వరకు ఊరేగింపు నిర్వహించారు. అంజుమన్ హైసైనీ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున షియా ముస్లింలు పాల్గొన్నారు. మొహరం అనగా పండుగ కాదు, ఇది ఒక విషాద సంఘటన. 61వ శతాబ్దంలో ఇరాక్ నగరంలోని కర్బలా మైదానంలో మంచికి చెడుకి జరిగిన ధర్మ యుద్ధంలో ధర్మం తరపున మహమ్మద్ ప్రవక్త మనవడైనటువంటి హజరత్ ఇమాం హుసేన్ మరియు వారి అనుచరులు 71 మంది, మరియు అన్యాయం తరపున ఆనాటి సిరియా నియంత మూర్ఖుడు పాలకుడు యజీద్ బిన్ మావియా తన 9 లక్షల సైన్యంతో హజరత్ ఇమాం హుసేన్ మరియు వారి 71 అనుచరులకి అతి క్రూరంగా, ఘోరంగా, అవమానకరంగా 3 రోజుల పాటు తిండి నీరు లేకుండా వాళ్ళకి అక్కడ వధించినారు. వారి వీర మరణానికి ప్రతీకగా ప్రతి ఏటా మొహరం అంటే మన ఇస్లాం క్యాలెండర్ ప్రకారం ఇది మనకి మొదటి నెల. ఈ నెల 10వ తారీఖు ఈరోజు వారికి సంతాప సూచకంగా మేము మొహరం జరుపుకుంటాము. మన మొహరం సందర్భంగా ఏదైతే వాళ్ళ విషాద ఘటన 71 మంది చనిపోయారో వారు దానికి నిరసనగా ర్యాలీలు తీయబోతున్నారు మన సోదరులంతా కూడా. సో మేము గత 3-4 డేస్ నుంచి కూడా ముస్లిం మత పెద్దలు అలాగే పోలీస్ శాఖ వారు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి అల్లరి జరగకుండా పటిష్టమైన బందోబస్తుని కమిషనర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గాను 2 డ్రోన్స్, స్పెషల్ డ్రోన్స్ కూడా నిఘా పర్యవేక్షణలో ఇక్కడి నుంచి బయలుదేరి పంజాగుట్ట ఏవిఎన్ కాలేజ్ మళ్ళీ తిరిగి ఇక్కడ చేరుకుంటుంది ఈ ర్యాలీ. ఈ శాంతియుతంగా ఎవరైతే మన సోదరులు ముస్లిం పెద్దలు అలాగే ముస్లిం నాయకులు అలాగే ముస్లిం అందరూ సోదరులందరూ కూడా ఈ ర్యాలీ చేస్తారో, ఈ ర్యాలీలో వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు, అన్ని స్పెషలిస్ట్ కూడా పోలీస్ శాఖ కల్పిస్తుంది. బీజేపీ రాష్ట్ర నేత, ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ను అభినందన సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైసీపీ ఖాళీ అయిపోవడం ఖాయమన్నారు. రాష్ట్రంలో సుస్థిర పాలన కూటమితోనే సాధ్యమని అటు ప్రజలకు ఇటు వైసీపీ నాయకులకు కూడా అర్థమైందని అన్నారు. ఈ తరుణంలో వైసీపీలో ఉన్న మంచి నాయకులు బీజేపీలో చేర్చుకోవడానికి తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. వైసీపీలో అందరూ చెడ్డవారు లేరని, కొందరు మంచివారు ఉన్నారని అన్నారు. అటువంటి వారు బీజేపీలోకి వస్తే తప్పకుండా ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా మంచి వ్యక్తులు ఉన్నారు. డెఫినెట్గా మంచి వ్యక్తుల్ని మన వైపు తీసుకోవడంలో ఏమాత్రం ఆక్షేపణ కానీ అభ్యంతరం కానీ ఉండదు.
పనికి మాలిన వ్యక్తులు కొంతమంది ఉంటారు. పనికి మాలిన వ్యక్తుల్ని దూరంగా పెట్టవలసిన బాధ్యత కూడా మాధవ్ గారి పైన ఉంది. ఎందుకంటే ఒక పార్టీ, ఒక నియమము, ఒక నిబద్ధత, ఒక డిసిప్లిన్డ్ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎన్నికల ముందు ప్రజలకు పలు రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆయా హామీలు, సంక్షేమ పథకాలు అమలుపై కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నేడు అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి, శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఈ సందర్భంగా రుషికొండ A1 గ్రాండ్ హోటల్లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే నినాదంతో ఉత్తరాంధ్రకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బొత్స మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజల్లో మోసం చేసి గెలిచిన నాయకుల్లో చంద్రబాబు గిన్నిస్ రికార్డులు సాధిస్తారని, ఎన్నికల మేనిఫెస్టోలో బాబు షూరిటీ అని చంద్రబాబు ప్రమాణం చేశారన్నారు. అనంతరం నగర అధ్యక్షుడు కేకే రాజు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, వాసుపల్లి గణేష్ కుమార్ తదితరులు మాట్లాడారు. మనందరికీ కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాల అమలు కోసం ఒక వ్యవస్థను రూపొందించడం జరిగింది. సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ. ఆ వాలంటరీ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా నిజాయితీగా, నిష్పక్షపాతంగా పథకాలు అందించడం మనందరికీ కూడా తెలిసిన విషయమే. మళ్ళీ అదే కూటమి వారికి ఉన్న ప్రసార మాధ్యమాల ద్వారా, వాళ్ళకు ఉన్న పత్రికల ద్వారా, వారికి ఉన్న టీవీ ఛానల్స్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని శాసనసభ్యులపైన, పార్లమెంటు సభ్యులపైన పుంకానుగా అబద్ధాలతో, అసత్యాలతో, తప్పుడు ప్రచారాలతో ప్రజల్ని వంచి మోసగించి మా కూటమికి ఒక అవకాశం కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా మిన్నగా చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితే మీకు జూలై 1వ తారీఖున 3,000 మాత్రమే పెన్షన్ వస్తుంది. దేశంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒక్కటైన విశాఖ నగరం ప్రస్తుతం మత్తుమందుల రవాణాకు అడ్డగా మారింది. ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయిని దేశంలో పలు ప్రాంతాలకు తరలిస్తుండగా ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్స్ విశాఖకు తీసుకువస్తున్నారు. తాజాగా శనివారం విశాఖలో డ్రగ్స్ కలకలం సృష్టించాయి. 25 గ్రాముల కొకైన్ను విశాఖ పోలీసులు స్వాధీనం చేసుకుని 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డ్రగ్స్ కలకలంపై విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకర్బ్రత బాగ్చి మాట్లాడారు. సౌత్ ఆఫ్రికాకు చెందిన థామస్ జిమోన్స్ ఢిల్లీ నుంచి విశాఖకు డ్రగ్స్ తీసుకువస్తున్నాడన్నారు. నిఘా వర్గాల సమాచారం మేరకు శుక్రవారం అర్ధరాత్రి ఈగల్ టీం, విశాఖ 3 టౌన్ పోలీసులు సంయుక్తంగా ఏయూ ఇంజనీరింగ్ కళాశాల వద్ద కాపు కాశారన్నారు. థామస్ డిజ్మోన్ కదలికపై నిఘా పెట్టగా విశాఖ సీతమ్మధారకు చెందిన చెరుకూరి అక్షయ్ తనతో పాటు తెచ్చుకున్న కారులో మద్దెలపాలెం ఏయూ ఆర్ట్స్ దగ్గర థామస్ డిమోజ్ను కారులో ఎక్కించుకొని ఏయూలోని ఎన్సీసీ ఆఫీస్ వద్ద కారు ఆపి 2 లావాదేవీలు జరుపుతుండగా ఈగల్ టీం వారిని అదుపులోకి తీసుకున్నారన్నారు. వారి వద్ద నుండి 25 గ్రాముల కొకైన్, 3.60 లక్షల నగదు స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామన్నారు. ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక సెంట్రల్ ఏజెన్సీ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఏజెన్సీ ఇన్ఫర్మేషన్ ప్రకారం మన 3 టౌన్ ఇన్స్పెక్టర్ ఆయన దాడి చేసి ఒక 2 అక్యూజ్డ్, థామస్ జిమోన్, ఇతను ప్రిటోరియా సౌత్ ఆఫ్రికా రెసిడెంట్, ఇతను చేకూరి అక్షయ్ అలియాస్ మున్నా, అతనికి 25 గ్రామ్ కొకైన్ ఇచ్చినప్పుడు దొరికాడు. క్రైమ్ వెహికల్, ఒక మోటార్ కార్, క్యాష్ 3.6 lakhs, 3 మొబైల్ ఫోన్స్, ఒక గ్రే కలర్ డైరీ కూడా దొరికింది వాళ్ళ పొజిషన్ నుండి. మనకు ఇక్కడ కింగ్ పిన్ ప్రిన్స్ అని అతను కూడా ఆఫ్రికన్ అలియాస్ ఒమెనెట్, అండ్ ఇంకొకడు బుచ్చి, బోత్ రెసిడెంట్స్ ఆఫ్ ఢిల్లీ అని మనకు తెలుస్తుంది. అక్యూజ్డ్ కన్ఫెషన్ మేరకు ఇక్కడ మనం కొందరు సస్పెక్ట్స్ని కూడా పికప్ చేసాము, కానీ వాళ్ళు ఆ ర్యాకెట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా మేము వెరిఫై చేస్తున్నాం. మనకు 25 గ్రామ్ కోకెన్ అంటే చాలా పెద్ద అమౌంట్. ఈ నెల 9వ తేదీన జరిగే సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ వెల్లడించారు.
శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయ వీసీ హాల్లో కలెక్టర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత ఏడాది 5 లక్షల మంది భక్తులు వచ్చారని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 5 నుంచి 6 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని స్పష్టం చేశారు. భక్తుల సౌకర్యార్థం గిరి ప్రదక్షిణ సాగే ప్రాంతమంతా లైటింగ్, త్రాగునీరు, 500 టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. అదేవిధంగా 35 మెడికల్ క్యాంపస్లు ఏర్పాటు చేస్తున్నామని, 10 అంబులెన్స్లు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. భక్తులు అప్పుగారి వద్ద మాత్రమే సముద్ర స్నానం చేయాలన్నారు. అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, 2 షిఫ్ట్లతో 25 మంది చొప్పున గజ ఈతగాళ్లను సముద్రంలో బోటును సిద్ధం చేస్తున్నట్లుగా కలెక్టర్ వెల్లడించారు. సీసీ కెమెరాల ఏర్పాటు, బందోబస్తు, భక్తుల కొబ్బరికాయలు కొట్టడానికి అడవివరం వద్ద 60 పాయింట్లతో పాటు మరో చోట పాయింట్ ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. కొండపైకి వెళ్లే భక్తుల కోసం 50 బస్సులు ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. మీకు అందరికీ తెలిసినదే, గత గిరి ప్రదక్షిణలో దాదాపు 5 లక్షల పైన మన విశాఖ ప్రజలు మరియు దగ్గర ఉన్న జిల్లాల నుంచి కూడా, ఇన్ఫ్యాక్ట్ ఒడిశా రాష్ట్రం నుంచి కూడా చాలామంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ ప్రిపేర్డ్నెస్ని గుర్తుపెట్టుకొని ఈసారి కూడా మనము పెద్ద స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నాము. మొత్తం హిల్స్, అదేవిధంగా అప్ హిల్, డౌన్ హిల్ రెండు చూస్తే అప్ హిల్లో మనకి 9వ తారీఖు దాదాపు 30 నుంచి 35,000 మంది భక్తులు వచ్చి అక్కడ దర్శనానికి వస్తారని మనం అంచనా వేసుకున్నాము. అదేవిధంగా సెకండ్ డే అప్ హిల్ మాత్రం చూసుకుంటే 10వ తారీఖు దాదాపు 50 నుంచి 60,000 మంది దర్శనానికి వస్తారని మనం అంచనా ఉంది. కింద గిరి ప్రదక్షిణ చేసేవారు అయితే దాదాపు 5 నుంచి 6 లక్షల మధ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉంది. దీనికి కావాల్సిన ఏర్పాట్లు చూస్తే అప్కిల్లో కావాల్సిన క్యూ లైన్స్ అన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము. సెపరేట్ టికెట్స్ మనము దానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇరుపక్షాల సంతృప్తి మేరకు సత్వర న్యాయం అందించడమే లోక్ అదాలత్ లక్ష్యమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిహెచ్ రాజు అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాజీ మార్గం ద్వారా పరిష్కారమయ్యే కేసులకు ఎలాంటి అప్పీలు అవకాశం ఉండదని, దీంతో సమయం, డబ్బు ఆదా అవుతుందన్నారు. అనంతరం దీంతో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన వారి కుటుంబీకులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా 80,75 లక్షలు పరిహార చెక్కుల్ని అందించారు. ఈ కార్యక్రమంలో మెట్రోపాలిటన్ సెషన్ న్యాయస్థానం న్యాయమూర్తి ఎం వెంకటరమణ, 6వ అదనపు జిల్లా న్యాయస్థానం న్యాయమూర్తి వి శ్రీనివాసరావు, లోక్ అదాలత్ కార్యదర్శి న్యాయమూర్తి ఆర్ సన్యాసి నాయుడు, న్యాయవాదుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎంకే శ్రీనివాస్, ఎల్ పార్వతీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ విశాఖపట్నం జిల్లా కోర్టు అండ్ ఇతర న్యాయస్థానాల పరిధిలో ఈ జాతీయ లోక్ అదాలత్ అనేది జరపబడుతున్నది. మొత్తం మనం 17 బెంచెస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బెంచ్లో, ఈ మహిళా కోర్టు బెంచ్లో ఇప్పుడు 2 కేసులు సెటిల్మెంట్ చేయడం జరిగింది. 2 కూడా మోటారు ప్రమాదాల్లో వాళ్ళ భర్తలు చనిపోతే ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఒక కేసులో 75 లక్షలు, ఒక కేసులో 80 లక్షలు ఆయన భార్య పిల్లలకు వాళ్ళకి చెక్కు ద్వారా అందజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం 9వ తేదీన జరిగే గిరి పౌర్ణమి సంబంధించి భక్తులకు సౌకర్యార్థం ఏర్పాట్లు చేసిన క్యూ లైన్లు మరియు సౌకర్యాలను పరిశీలించారు. వీరితో ఆలయ కార్యనిర్వహణ అధికారి వేంద్ర త్రినాథరావు, సహాయ కార్యనిర్వహణ అధికారి రమణమూర్తి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమణ రాంబాబు, రామకృష్ణ, డిప్యూటీ ఇంజనీర్ రామరాజు తదితరులు పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ నేపథ్యంలో భక్తుల సౌకర్యాల కల్పనలో ఎటువంటి అలసత్వం వహించకుండా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పివిఎన్ మాధవ్ను ఆదివారం ఉదయం పిఠాపురం కాలనీ ఆయన నివాసంలో తెలుగు శక్తి అధ్యక్షులు బివిరామ్ కలిసి సాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ రాయలసీమ నుండి ఉత్తరాంధ్ర వరకు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే లక్ష్యంగా పనిచేయాలని కోరారు.
విశాఖకి చెందిన పివిఎన్ మాధవ్కి రాష్ట్ర అధ్యక్ష పదవి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో బీజేపీ పార్టీని మాధవ్ హాయంలో దశ దిశ మార్చి పార్టీని ముందుకు నడిపిస్తారని, అలాగే పార్టీని బలోపేతం చేస్తారని పూర్తి ఆశాభావం రామ్ వ్యక్తం చేశారు. తెలుగు శక్తి పూర్తి సహాయ సహకారం అందిస్తుందని మాధవ్కు తెలిపారు. అనంతరం మాధవ్ను స్పందిస్తూ అందరి సహాయ సహకారాలతో పార్టీని బలోపేతం చేస్తారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పివిఎన్ మాధవ్ గారు అవటం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మా విశాఖవాసి, నా తోటి మిత్రుడు ఆయన పివిఎన్ మాధవ్ నిజంగా ఆయన హయాంలో బీజేపీ పార్టీ అభివృద్ధి చెందాలని, దశ దిశ మార్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త వ్యక్తులను ఇళ్లలో పనికి చేర్చుకునేటప్పుడు వారి పూర్తి వివరాలు తెలుసుకుని పనిలోకి తీసుకోవాలని, వారి మీద అతి నమ్మకం పెట్టుకోవద్దని ఏసీపీ లక్ష్మణరావు తెలిపారు. ఓ ఇంట్లో నమ్మకంగా ఉంటూనే యజమానులు లేని సమయంలో బీరువాలోని బంగారం చోరీ చేసిన పని మనిషిని పెందుర్తి క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమె వద్ద నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ లక్ష్మణరావు పెందుర్తి స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తవలస మండలం మంగళపాలెం గురుదేవ్ ఆసుపత్రిలో కన్సల్టెంట్ పీడియాట్రిక్ భర్త WHO భార్య పనిచేస్తున్నారు. ఈ దంపతులు 3 ఏళ్ల కిందట వేపగుంట వరలక్ష్మి నగర్కు చెందిన సత్యవతి అనే మహిళను పని మనిషిగా పెట్టుకున్నారన్నారు. వారు విధులకు వెళ్లిపోగా సత్యవతి ఇంట్లో ఉండేదన్నారు. జూన్ 25న సాయంత్రం సమయంలో దుస్తులు తీసేందుకు వారు బీరువా తెరవగా సీక్రెట్ లాకర్ తెరిచే ఉందని చెప్పారు. లాకర్లో ఉండాల్సిన 17 తులాల బంగారు ఆభరణాలు, 2 లక్షల విలువైన డైమండ్స్ మాయమయ్యాయన్నారు. పని మనిషి సత్యవతి ఈ చోరీకి పాల్పడి ఉంటుందని అనుమానం వచ్చినా బాధితులు పోలీసులకు ఆశ్రయించారని చెప్పారు. రంగంలోకి దిగిన పెందుర్తి క్రైమ్ పోలీసులు సత్యవతిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి చోరీకి గురైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ లక్ష్మణరావు తెలిపారు. సిఐ గారు నిమ్మకాయల శ్రీనివాసు మరియు పెందుర్తి ఎస్ఐ గారు డి సూరిబాబు ఎస్ఐ గారు మరియు వారి సిబ్బంది అది చాకచక్యంగా చాలా కష్టపడి ఈ 2 కేసుల్లో ప్రాపర్టీ 20 తులాలు సుమారుగా 20 లక్షల ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే మనకేంటంటే మందపాటి రాఘవేంద్ర అని ఈయన ఈ మంగళపాలెం గురుదేవ హాస్పిటల్లో పెడిస్ట్రిషియన్గా డాక్టర్గా పనిచేస్తుంటారు. ఆయన మన పెందుర్తి ఏరియాలో ఉంటున్నాడు, ఆయన సుజాత నగర్లో. అదేవిధంగా వాళ్ళ వైఫ్ కూడా డాక్టరే, ఆవిడ కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. ఇద్దరు కూడా క్యాంప్ ఎక్కువగా వెళ్తుంటారు. పని మనిషి సత్యవతి అనే ఆవిడని గత 3 సంవత్సరాలుగా ఎంగేజ్ చేశారు. 3 సంవత్సరాల నుంచి చాలా నమ్మకంగా పనిచేస్తుంది. విశాఖ కలెక్టరేట్ కార్యాలయం సమీపంలో పల్స్ హాస్పిటల్ను విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ యాదవ్, VMRDA చైర్మన్ MV ప్రణవగోపాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యి ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొని అనంతరం వైద్య ఛాంబర్లను, మెడికల్ బెడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న ఆరోగ్య సమస్యలకు అత్యాధునిక టెక్నాలజీతో వైద్య సేవలు అందించే విధంగా హాస్పిటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పేదవారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఆరోగ్యమే మహాభాగ్యంగా భావించి ప్రతి ఒక్కరూ జీవనశైలిలో మార్పులు తెచ్చుకొని శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అశోక చక్రవర్తి, జనరల్ సర్జన్ మురళీకృష్ణ, సాధారణ వైద్య నిపుణులు అరుణ, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ ఆఫీస్ జంక్షన్లో పల్స్ హాస్పిటల్ని సోదరులు అశోక్, శ్రీనివాస్ ఇద్దరు కలిసి ఇవాళ ఇక్కడ ఒక అద్భుతమైన హాస్పిటల్ని సౌత్ నియోజకవర్గంలో పెట్టడం జరిగింది. వాళ్ళకి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. దినదినాభివృద్ధి జరగాలని, ఇంకొక నెక్స్ట్ ఇయర్కి ఇంకొక 2 బ్రాంచ్లు పెట్టే విధంగా దేవుని యొక్క ఆశీస్సులు వాళ్ళకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఇవాళ హాస్పిటల్ మొత్తం కూడా తిరిగి చూడడం జరిగింది. అద్భుతమైనటువంటి ఎక్విప్మెంటు, అధునాతనమైన ఎక్విప్మెంట్ అంతా కూడా ఇవాళ ఇక్కడ ఉన్నాయి. సో ఈ ప్రాంతవాసులు అందరూ కూడా ఈ పల్స్ హాస్పిటల్కి వచ్చి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా, వాళ్ళు ఎటువంటి వ్యాధులు కూడా శుభ్రంగా వచ్చి చూపించుకునే అవకాశం ఇక్కడ ఈ ప్రాంతానికి కలిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతవాసులు అందరికీ అద్భుతమైన జంక్షన్లో ఒక మంచి హాస్పిటల్ పెట్టేందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ హాస్పిటల్ మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. రానున్న రోజుల్లో వాళ్ళిద్దరూ అటు గాజువాక, ఇటు తగరపల్స ఇంకొకటి పెట్టే విధంగా దేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా కొత్త ఎక్విప్మెంట్ ఉంది.
55 బెడెడ్ హాస్పిటల్ ఈ ప్రాంతంలో చాలా నీట్గా క్లీన్గా ఉంది. సో ఇదే విధంగా మెయింటైన్ చేసి ఒక అద్భుతమైన హాస్పిటల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. వాళ్ళిద్దరికీ మనస్ఫూర్తిగా దాని కృతజ్ఞతలు. ఆల్ ద బెస్ట్. 55 బెడెడ్ హాస్పిటల్ పల్స్ హాస్పిటల్ బ్రాండ్తో ఒక ఓపెన్ చేసి లాంచ్ అవుతున్నాం. అశోక్ చక్రవర్తి నేను కలిసి వంశీ అన్న ఈ కార్యక్రమం రావడం చాలా హ్యాపీగా ఉంది. మేము ఏంటనేది నెక్స్ట్ ప్రూవ్ చేసుకుంటాం డెఫినెట్గా. ఈ హాస్పిటల్తో మంచి సర్వీసెస్ ఉంటాయి. కార్డియాలజీ తప్ప మిగిలిన అన్ని సర్వీసెస్ అవైలబిలిటీ ఉంటాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టర్నల్ చౌట్రీలో అత్యంత ఘనంగా కొనసాగుతున్న జగన్నాథ రథోత్సవ వేడుకలు. తొలి ఏకాదశి పర్వదినం 10వ రోజున లక్ష్మీనారాయణుడి అవతారంలో శేషపాన్పుపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. మొహరం సందర్భంగా భక్తి శ్రద్ధల నడుమ అమరవీరుల త్యాగాలను స్మరించి సంతాపం తెలిపిన ముస్లిం సోదరులు. సత్యం అసత్యం మధ్య పోరాటానికి ప్రతీకే మొహరం అన్న మౌలానా సయ్యద్ జాకీర్. నగరంలో అట్టహాసంగా జరిగిన బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అభినందన సభ కార్యక్రమంలో పాల్గొని పివిఎన్ మాధవ్ ను అభినందించిన కూటమి అగ్ర నాయకులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నేతలు. ఈ నెల 9న జరగనున్న సింహాచలం గిరి ప్రదక్షిణకు సర్వం సిద్ధం చేశామన్న జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. అధికారులు అప్రమత్తంగా ఉంటూ గిరి ప్రదక్షిణను విజయవంతం చేయాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.